మన విచారానికి ప్రధాన కారణం మన పరిస్థితుల్లో లేదు, అది మనలోనే ఉంది అని అంటాడు గొప్ప దైవజనుడు. అక్కడే మనం విరుగుడకు మందు పోయగలిగితే మనం బయటికి రాగలము అంటాడు. ఈ సత్యాన్ని తెలుసుకుంటే మనకు ఎంతో ఆదరణ కలుగుతుంది. పరిస్థితులను మార్చడం మనకు మించిన భారం కావచ్చు, కానీ మన ఆత్మలకు తగిన ఔషధాన్ని వ్యక్తిగతంగా మనం వాడుకోవచ్చు. కీర్తనాకారుడు తీవ్రమైన తన దుఃఖానికి కారణం ఏమిటో అతడు తెలుసుకోవాలని అనుకున్నాడు. తన దుస్థితికి కారణం తన చుట్టూ ఉన్న పరిస్థితుల తీవ్రతలో లేదని, తన ఆత్మలో ఆవరించి ఉన్న చీకటిలోనే ఉందని అతడు గ్రహించాడు. అతడు తనకొచ్చిన ఆ దుస్థితిని బట్టి, ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి దేవునికి దూరం అయిపోయాడు. వీటిని బట్టి అతని మనసంతా దేవునికి దూరంగా ఉండిపోయింది. దేవుని దర్శనాన్ని నోచుకోలేకపోయింది. మనలో చాలామంది కూడా ఎందుకు దేవునికి దూరం అవుతున్నారు అంటే, ప్రస్తుతమందున్న పరిస్థితులను బట్టి కృంగిపోవటం వలన, ప్రస్తుతమందు శత్రు భయాన్ని బట్టి కృంగిపోవటం వలన, అలల వలె తరంగముల వలె శ్రమలు కష్టాలు మనల్ని ఆవరించి ఉండటం వలన మన మనసంతా దేవుని వైపు కాక వాటి మీద మన గురి నిలుపుతున్నాము. కాబట్టి మనం దేవునికి దూరం అయిపోతున్నాం. చూడండి, దేవుని బలాన్ని తగ్గించి సమస్యల బలాన్ని మీరు పెంచినంత కాలం మీకు బరువుగా భారంగా ఉంటుంది. విరుగుడుకు మందు ఏంటయ్యా అంటే దేవునికి దగ్గరవటం. మన విచారానికి కారణం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో లేదు, అది మన మనసులో ఉంది, మన ఆత్మలో ఉంది. మీ మనసును సమస్య వైపు కాకుండా, కష్టం వైపు కాకుండా, శ్రమల వైపు కాకుండా, ఒకవేళ మీరు శ్రమల్లో ఇప్పటికే కృంగిపోతున్నట్లయితే వాటి వైపు కాకుండా, వాటన్నిటికీ విరుగుడు మందు పూసే దేవుని వైపు గనక మనం చూడగలిగితే ఆ విచారాలన్నీ కూడా కొట్టివేయబడతాయి. భక్తుడు కీర్తనాకారుడు అంటాడు, 16వ కీర్తన 11వ చరణంలో అంటాడు, ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదు అని అంటాడు. మనమేమో మనకున్న శ్రమల వైపు, కష్టాల వైపు, బాధలు, నిందల, అవమానాల వైపు చూస్తామండి, కృంగిపోతా ఉంటాం. వాటిని భరించలేక మనం విచారాన్ని వ్యక్తం చేస్తూ ఉంటాం. దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నాకేమీ చేయట్లేదేంటి అని కూడా మనం ప్రశ్నలు వేసుకొని కృంగిపోతూ ఉంటాం. అయితే మన మనోవిచారానికి, దిగులుకి మూల కారణం ఏంటి? మన సమస్య ఎత్తును పెంచటం. దేవుని సన్నిధి మనకు తోడుగా ఉందన్న భావన మనలో కలిగితే దానికి విరుగుడు మందును మనం కనుగొనగలుగుతాం. ఆయన లోకానికి వెలుగై ఉన్నాడు అని 1వ యోహాను పత్రిక 1:5లో ఉంటుంది. దేవుడు మనకు కనిపించకుండా ఉన్నప్పుడు మనం ఆయనను తాకి చూడలేనప్పుడే మన ఆత్మ దుఃఖములో, దిగుల్లో, నిరాశలో కృంగిపోతుంది. అందుకే ఆ వెలుగును మనం కనుగొని ఆయన సన్నిధిలో మనం చేరగలిగినప్పుడు మనం విరుగుడు మందును కనుగొనగలుగుతాం. ఓ గొప్ప భక్తుడు బిఎం కాల్ బార్బర్ అంటారు, ఆత్మలోని సమస్త మనోవ్యాకల్యాన్ని తొలగించేది, సమస్త ఆనందాలను సమకూర్చేది దేవుని సన్నిధి అని అంటాడు. మన ఆత్మలో మొదటిగా విచారానికి, దుఃఖానికి, మనోవ్యాకులానికి మందును మనం కనుగొనాలి. అంతే తప్ప ప్రస్తుతమందున్న పరిస్థితుల్లో, చుట్టూ వ్యాపించిన అలల్లో, తరంగాల్లో ఏమీ లేదు. హ్యావ్ యు గాట్ మై పాయింట్? సమస్య యొక్క తీవ్రత ఎక్కడ పెరుగుతుంది? మన హృదయంలో, మన మనస్సులో పెరుగుతుంది. కాబట్టే మనకి మనోదుఃఖము, విచారం కలుగుతుంది. నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను, చెప్పండి, మీకు విచారం ఎక్కడి నుంచి కలుగుతుంది? బాహ్యంగా ఉన్న పరిస్థితుల్లో విచారం కానీ, దుఃఖము కానీ, మనోవ్యాకులము కానీ లేదు. అది మీ అంతరంగంలో ఉంది. అంతరంగంలో ఉన్న ఆ మనోవ్యాకులానికి మీరు మందును కనుగొనగలిగితే మీ సమస్య సులువుగా మిమ్మల్ని విడిచి వెళ్ళిపోయింది. సమస్య యొక్క తీవ్రతను ఎక్కడ పెంచుతున్నారంటే మీ మనస్సులో. మీ మనస్సును మీరు నిబ్బరంగా ఉంచుకోగలిగితే సమస్య దానంతటికదే మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. లేదా సమస్య పైన దేవుడు యుద్ధం చేసి మీకు జయాన్ని ఇస్తాడు. మనం చేయాల్సింది ఏంటంటే, మనకు శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా మన మనస్సుకు ఎప్పుడు చెప్పుకోవాలి, నా ప్రాణమా కృంగిపోవద్దు, నా ప్రాణమా చింతపడొద్దు, నా ప్రాణమా విచారానికి కానీ, దిగులుకు కానీ నువ్వు వెళ్ళవద్దు, నిమ్మలంగా ఉండు, నా పక్షమున, మన పక్షమున యుద్ధం చేయడానికి దేవుడు ఉన్నాడు, నువ్వేం కృంగిపోవాల్సిన అవసరం లేదని చెప్పాలి. చూడండి, ఆ స్త్రీకి వచ్చిన కష్టం బహు భయంకరమైనది. ఎంత భయంకరమైందంటే నిందలు, అవమానాలు, దూషణలు, కష్టం. ఇక ఆమెను చిన్న చూపు చూడడం ప్రారంభించారు. ఆమెట బహు దుఃఖాక్రాంతురాలై
దేవుని సన్నిధికి పరుగు పరుగున వెళ్ళి ప్రార్థన చేస్తుంది. దేవుడు అద్భుతంగా ఆమె ప్రార్థనను ఆలకించి ఏలీ ద్వారా ఆమెతో మాట్లాడాడు. ఆమెతో అన్నాడు, నీవు క్షేమంగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకునే మనవి ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పాడు. చూడండి అండి, ఎంత అద్భుతం. నాట నుండి ఆమె దుఃఖముఖిగా ఉండటం మానివేసింది. అదే విరుగుడుకు మందు. ఏంటయ్యా విరుగుడుకు మందు? ఆమె ప్రార్థన చేసింది, ఆ ప్రార్థనకు దేవుడు మాట్లాడాడు. ఆ మాట విన్న నాటి నుండి ఆమె దుఃఖముఖిగా ఉండటం మానివేసింది. మనం మన జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన దుఃఖము, విచారము, మనోచింత, వ్యాకులత ఇవన్నీ కూడా మొదటిగా మన మనస్సులో నుండి, హృదయంలో నుండి కడిగివేయాలి, తొలగించాలి. దాని తీవ్రత మీకు పెరిగే కొలది మీరు అనారోగ్యం పాలవుతారు, అస్వస్థత వస్తుంది, మీ యొక్క మనసు మీలో ఉండదు. అందుకే వాటన్నిటికీ విరుగుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ఒక్క మాట మాట్లాడేది చాలు, ఆ మాటే మనకి ఓ దివ్యమైన ఔషధం. అందుకే మనం మన విచారాల్లో, దుఃఖాల్లో ఆయన సన్నిధికి చేరుకోవాలి. ఆమెకు కలిగిన కష్టాన్ని బట్టి ఆమె ఏం చేసిందంటే, దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిన ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చిందట. సైన్యములకు అధిపతియగు యెహోవా సన్నిధిలో ఆమె ఏడ్చి తన విజ్ఞాపనను దేవునికి తెలియజేసిందట. 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 10, 11, 12 వచనాల గురించి నేను చెప్తున్నాను. 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనానికి వచ్చేసరికి ఆమె నాట నుండి దుఃఖముఖిగా ఉండటం మానివేసి చక్కగా ఇంటికి వెళ్ళింది, భోజనం చేసింది. దేవుని మీద ఆమె విశ్వాసం ఉంచింది కాబట్టి తన విచారాన్ని, దుఃఖాన్ని, వేదనను అన్నిటినీ ఆయన సన్నిధిలో వదిలిపెట్టింది. హ్యావ్ యు గాట్ మై పాయింట్? ఆయన సన్నిధిలో ఏముందట? సంపూర్ణ సంతోషము కలదు అని కీర్తనకారుడు అంటున్నాడు. ఆ సంపూర్ణమైన సంతోషము దేవుని సన్నిధిలో ఎప్పుడైతే తనకు దొరికిందో, నాట నుండి ఆమె దుఃఖాక్రాంతురాలై ఉండటం, దుఃఖముఖిగా ఉండటం మానివేసింది. అద్భుతం ఏంటో తెలుసా? ఆ నెక్స్ట్ చరణంలోనే ఉందండి. ఆమెట ఇంటికి వెళ్ళిందట, తన భర్తతో కూడినప్పుడట యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడట. ఆ నెక్స్ట్ మరో వచనం 20వ వచనంలో ఉంటుంది, గనుక హన్నా గర్భము ధరించి దినములు నిన్నప్పుడు ఒక కుమారుని కన్నదట. గర్భఫలం లేదు, సూటిపోటి మాటలు, అవమానాలు, నిందలు వస్తున్నాయి. భర్త కూడా ఈమెకి ఇక పిల్లల పుట్టరని చెప్పేసి వేరే వివాహం చేసుకున్నాడు. ఆమెకు పిల్లలు కలిగారు కానీ ఈమెకు మాత్రం పిల్లలు కలగలేదు. తన సవతి నుంచి కూడా అనేకమైన అవమానాలు, నిందలు భరించింది. ఇక ఓపిక లేకపోయింది. నా వల్ల కాదని పరుగున దుఃఖాక్రాంతురాలై తన విచారానికి, దుఃఖానికి కారణమేంటో కనుక్కుంటానికి దేవుని సన్నిధికి వెళ్ళింది. దేవుడు ఆమెతో మాట్లాడాడు. వెంటనే ఆ మాటను నమ్మింది. ఆ వెరీ నెక్స్ట్ ఆమె చేసింది ఏంటంటే, నాట నుండి ఆ దుఃఖాన్ని అంతటిని దేవుని సన్నిధిలో వదిలిపెట్టేసి సంతోషంగా, సమాధానంగా ఇంటికి వెళ్ళి భోజనం చేసింది. దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆమె సంవత్సరంలోపే కుమారుణ్ణి కన్నది. అంటే విచారాలు, దుఃఖాలు ఎక్కడ పుట్టాయట? మనసులో పుట్టాయి. వాటి యొక్క ఎత్తును పెంచే కొలది మనం కృంగిపోతాం. కొరాహు కుమారులు కూడా సమస్య యొక్క తీవ్రతను పెంచారు, దేవుని శక్తిని గుర్తించలేకపోయారు. మన మనోవిచారం మన సమస్య యొక్క తీవ్రతను పెంచిద్ది, దేవుని యొక్క శక్తిని గుర్తించలేదు. అందుకే దేవుని సన్నిధికి వెళ్తే ఆ మనోవిచారాలన్నింటికి విరుగుడు మందు దేవుడు మనకిస్తాడు. ఆయన సన్నిధియే మనకు విరుగుడిచ్చే మందు. చూడండి, కపెర్నహూములో ఒక ప్రధాని కుమారుడు అస్వస్థతకు గురయ్యాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ ఊరు వస్తున్నాడని తెలిసి పరుగున యేసయ్య ఆ ఊరు రాకముందే ఆయనను కనుగొనడానికి తన విచారాన్ని, తన దుఃఖాన్ని, తన మనోవేదనను, తన కష్టాన్నంతా దేవునికి చెప్పుకోవడం కోసం పరుగున వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి, ప్రభువా, నా కుమారుడు చావు బ్రతుకుల్లో ఉన్నాడు, దయచేసి నువ్వు నాతో పాటు వచ్చి నా కుమారుని స్వస్థపరచు అని అన్నాడు. అప్పుడు యేసయ్య అన్నాడు, నువ్వు వెళ్ళు, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పాడు. ఆ ప్రధాని ఆ మాటను నమ్మి ఏం చేశాడంటే ఇంటికి బయలుదేరాడు. తన ప్రయాణం సుమారుగా 2 రోజులు ప్రయాణం అయి ఉండొచ్చు. అతడు ఇంటికి వెళుతుండగానే అతని సేవకులు అతనికి ఎదురుగా వచ్చి చెప్పారు, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు, జ్వరం అతన్ని విడిచిపోయింది అని చెప్పారు. వెంటనే అతడు అడిగాడు, ఇది ఎప్పుడు జరిగింది అంటే, నిన్న 1 గంటకు జ్వరము అతన్ని విడిచిపోయిందన్న సంగతి వారు చెప్పిన తర్వాత వెంటనే అతడు ఫ్లాష్ బ్యాక్కి వెళ్ళి యేసు తనతో ఎప్పుడు ఈ మాట చెప్పాడో కనుగొని
ఆ సమయం ఈ సమయం ఒకటే అని దేవుని యందు అతడును అతని కుటుంబం కూడా సంపూర్ణంగా విశ్వాసం ఉంచింది. వాస్తవానికి అతని కుమారుడి దగ్గరికి యేసయ్య రాలేదు, కానీ యేసయ్య పలికింది ఒకటే మాట, నీవు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు. ఆ మాటలో ఎంత శక్తి ఉందో కదా. అతడు యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు ఎంతో చింత, మనోవ్యాకులం, విచారం, తన హృదయమంతా బాధతో యేసయ్య దగ్గరకు వచ్చి, యేసయ్య నా కుమారుణ్ణి బ్రతికించు, నువ్వు వస్తే నా కుమారుడు బ్రతుకుతాడు అని రిక్వెస్ట్ చేశాడు. కానీ యేసయ్య ఏమన్నాడు తెలుసా? మీరు సూచక్రియలు మహత్కార్యములు చూస్తే తప్ప మీరు నమ్మరన్నాడు. అంటే సహజంగా మనలో ఉండే విశ్వాసం ఎలాంటిదంటే ఏదైనా జరిగితేనే మనం నమ్ముతాం, జరగకపోతే మనం నమ్మం. కానీ ఆ ప్రధాని యేసయ్య చెప్పాడు, నువ్వు వెళ్ళు, నీ కొడుకు బతికున్నాడు అనగానే ఆ మాట పట్టుకున్నాడు, దాని యందు విశ్వాసం ఉంచాడు, ఇంటికి వెళ్ళటం ప్రారంభించాడు. మనం కూడా మన జీవితంలో దేవుని మాటను పట్టుకోవాలి. ఎందుకంటే దేవుని మాటయే మన విచారానికి, దుఃఖానికి, వ్యాకులానికి మందు. చాలాసార్లు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, నీ విచారాన్ని, నీ దుఃఖాన్ని, నీ బాధను, నీ వేదనంతా నేను విన్నాను, నేను తెలుసుకున్నాను, ఇక నువ్వు వెళ్ళు. ఇప్పుడు ఆ మాటలు ఎంత శక్తి ఉంది. ఇక మనం వెళ్ళాలి అంతే, అంతేగాని ప్రభువా ప్రభువా అని మళ్ళీ అక్కడ ఏడుస్తూ కూర్చోకూడదు. హన్న ఆ మాటను పట్టుకుంది, వెళ్ళు, ఇశ్రాయేలుల దేవుడు నీకు గర్భఫలాన్ని ఇచ్చాడు అన్న మాటను పట్టుకోగానే దేవుడు ఇచ్చాడు. ఈ ప్రధాని కూడా నువ్వు వెళ్ళు, నీ కుమారుడు బాగుపడ్డాడు అని చెప్పగానే అతడు ఇంటికి వెళ్ళక ముందే అతడికి సమాచారం వచ్చింది, నీ కుమారుడు బాగుపడ్డాడు అని. మన విశ్వాసం ఎలా ఉండాలంటే ఆయన మాటను పట్టుకొని ఆయన శక్తిని అంచెలంచెలుగా పెంచాలి. నీవు దేవుని శక్తిని పెంచే కొలది అద్భుతాలు చూస్తావు. ఎందుకంటే ఆయన అద్భుతాలు చేసే దేవుడు. సమస్యను నువ్వు పెంచే కొలది దాని తీవ్రత పెరిగిద్ది. దాని వలన నీకు విచారము, దుఃఖము, సమస్య ఎక్కువ అవుతుంది. కనాను స్త్రీతో అన్నాడు, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు జరుగుతుంది అని అన్నది. అద్భుతం ఏంటో తెలుసా? ఆమె ఇంటికి వెళ్ళగానే ఆ కుమార్తె స్వస్థ పొందుకొని ఉంది. ఆ కుమార్తెలో ఉన్న దెయ్యం ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోవడం చూసి సంతోషించింది. నువ్వు వెళ్ళు అన్న మాటలో ఎంత శక్తి ఉంది. ఆ మాటను మనం పట్టుకోవాలి. నువ్వు వెళ్ళు, నీ విచారానికి విరుగుడు మందు దొరికింది, నువ్వు వెళ్ళు, నీ దుఃఖానికి విరుగుడు మందు దొరికింది, నువ్వు వెళ్ళు, నీ కుమార్తె స్వస్థ పొందుకొని ఉంట చూడు అనగానే ఆమె ఇంటికి వెళ్ళి చూడగానే అద్భుతం అండి, కుమార్తెలో ఉన్న దెయ్యం ఆమెను వదిలిపెట్టిపోయిందట. ఆమె స్వస్థ పొందుకొని ఆడుకుంటూ ఉండడం చూసిందట. శతాధిపతి తన దాసుడు పక్షవాయువు కలిగి పడి ఉండటం చూసి యేసయ్య దగ్గరికి వచ్చి అడిగాడు, యేసయ్య నా దాసును కొంచెం స్వస్థపరుస్తావా అని అడిగాడు. యేసయ్య అన్నాడు, పదా నేను కూడా వస్తానన్నాడు. అప్పుడు శతాధిపతి అన్నాడు, వద్దులే ప్రభువా, నువ్వు గొప్పోడివి, నువ్వు నా ఇంట్లోకి రావడానికి నేనంత అర్హుణ్ణి కాదు, నువ్వు మాట మాత్రం సెలవి ప్రభువా అని అన్నాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయం 13వ వచనం. అంతటా యేసు, ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారం నీకు అవునుగాక అని శతాధిపతితో చెప్పాను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. ఏ గడియలో? ఆ మాట పలికిన గడియలోనే అతని దాసునికి స్వస్థత వచ్చింది. నీవు వెళ్ళుము అన్న మాటలో ఎంత గొప్ప శక్తి ఉంది. నీవు విశ్వసించిన ప్రకారమే నీకు జరుగుతుంది. మనలో ఉండే దుర్లక్షణం ఏంటంటే మనం విచారపడ్డప్పుడు, కష్టం వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు, మనోవ్యాకులత చెందినప్పుడు దుఃఖాముఖిగా దేవుని దగ్గరకు వస్తాం. మంచిది, మీరు వచ్చారు, మీ బాధనంతా కుమ్మరించుకున్నారు, మంచిది, కుమ్మరించారు. అయితే ప్రార్థన అయిపోయి ఆమెను అనగానే మళ్ళీ ఈ నెత్తిని పెట్టుకుని వెళ్ళిపోతూ ఉంటారు. అందుకే దినమంతా దుఃఖము, విచారంలోనే మునిగిపోతూ ఉంటారు. ఈ భక్తులు చేసిన పనేంటి? వీరిలో కొందరు భక్తులు కూడా కాదు, జస్ట్ ఆయన వెళ్ళమన్నాడు, వెళ్ళిపోయారు. దట్ ఈస్ కాల్డ్ ఫెయిత్. ఆయన మాటను నమ్మారు, అది విశ్వాసం. ఆయన చెబితే జరుగుతుంది, ఆయన మాట ఇస్తే మడిమ తిప్పడు. కాబట్టి ఆ విచారాలన్నీ ఆయన దగ్గర పెట్టేసి ఇక నువ్వే చూసుకో వెళ్ళిపోయారు. కాబట్టే వారు గర్భఫలాన్ని పొందుకున్నారు. కాబట్టే వారు వారి కుమార్తెలను బాగు చేసుకోగలిగారు. కాబట్టే వారు వారి దాసులను బాగు చేసుకోగలిగారు. కాబట్టే వారు బాగుపడ్డారు. భర్తిమయ్యతో దేవుడు అన్నాడు, నీకేం కావాలి, నేనేం చేయాలని నువ్వు కోరుకుంటున్నావు అని భర్తిమయ్యతో అంటే, భర్తిమయ్య అన్నాడు, ప్రభువా నాకు కొంచెం చూపిస్తావా? సరే నువ్వు వెళ్ళు, నీ విశ్వాసం నేను స్వస్థపరిచెను అని అన్నాడు. నువ్వు వెళ్ళు అన్న మాటలో ఎంత శక్తి ఉంది. ఆ శక్తిని పట్టుకోవాలి. నువ్వు వెళ్ళడం అంటే ఎలా వచ్చావో అలా వెళ్ళటం కాదు. నువ్వు ఎలా వచ్చావో ఆ విచారాన్ని, ఆ దుఃఖాన్ని అక్కడ వదిలిపెట్టి వెళ్ళాలి. అది ఆయన వెళ్ళమంటానికి అర్థం.
అంతేగాని మనం ఏం చేస్తామంటే మళ్ళీ నెత్తిన పెట్టుకుని వెళ్ళిపోతా ఉంటాం. ఇక ఆయన చూస్తాడు, వీడు మళ్ళీ నెత్తిన పెట్టుకొని పోతాడు కాబట్టి ఇక బాని ఏమైనా మనం మార్చలేము, వీడిని మనం మార్చలేము. వీడు మాటనే నమ్మట్లేదే. దేవుని సన్నిధికి మనం ఎప్పుడొచ్చినా మన వ్యాకులాన్ని, మన దుఃఖాన్ని, మన విచారాన్ని ఆయన సన్నిధిలో, ఆయన పాదాల దగ్గర పెట్టి వెళ్ళిపోవాలి. ఆయన అన్నాడు, మీరు వెళ్ళండి, వెళ్ళి ప్రధాన యాజకునికి మీరు కనపరుచుకోండి అని అన్నారు. వారు వెళ్తుండగానే వారు శుద్ధులైపోయారట. యేసయ్య దగ్గర మన వ్యాధిని, బాధని, కష్టాన్ని, భయాన్ని, వేదనను, శోధనను, శ్రమను, నిందను, అవమానాన్ని, అప్పులను, ఆర్థిక సమస్యలను, కుటుంబ సమస్యలను, క్రెడిట్ కార్డు బిల్లులను ఉంటేవి ఆయన దగ్గర పట్టి వదిలిపెట్టి మళ్ళీ వెళ్ళిపోవాలి. హిజ్కియా తన భారం అంతా తీసుకెళ్ళి దేవుని సన్నిధిలో పరిచాడట. ఇట్లా చూడు ప్రభు ఎంత పెద్ద లిస్ట్ ఉందో అని పరిచి ఇంటికి వచ్చేసాడు. అంతే, దేవుడే ఆయన పక్షాన యుద్ధం చేశాడు, దేశానికి విజయాన్ని ఇచ్చాడు. మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు పరిచయాలి, మొత్తం పరిచయాలి. మన దగ్గర ఏం పెట్టుకోకూడదు. కొన్ని ఏసైకి ఇద్దాంలే, కొన్ని దాచుకుందాంలే అని కూడా మనం అనుకోవద్దు. బహుశా ఈరోజు నీ జీవితంలో ఉద్యోగం రాలేదనో, వ్యాపారం స్థిరపడలేదనో, ఇంకా నా జీవితం ఇలానే ఉండిపోయిందనో, మూడుబారిన జీవితంలాగా ఉండిపోయిందనో నువ్వు దుఃఖంతో, విచారంతో, వేదనతో ఉండి ఉండవచ్చు. ప్రభు నీతో చెప్తున్న మాట, ఇక నువ్వు వెళ్ళు. నువ్వు ఇక్కడ నీ విచారాన్ని, నీ దుఃఖాన్ని, నీ మనోవేదనను ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపో, నీ జీవితం బాగుపడుతుంది అంటున్నాడు. మనం ఏం చేయాలి? వదిలిపెట్టేయాలి. శీఘ్రమే హన్నా వలె వదిలిపెట్టాలి, భర్తమయ్యేలాగా వదిలిపెట్టాలి, ఆ ప్రధానిలాగా వదిలిపెట్టాలి, శతాధిపతిలాగా వదిలిపెట్టాలి, కనాను స్త్రీలాగా మనం అక్కడ వదిలిపెట్టేసేయాలి, ఉంచుకోకూడదు. ఉంచుకుంటే నీ జీవితంలో ఎప్పుడు కూడా విరుగుడు మందును కనుగొనలేవు. వెళ్ళు అన్న మాటలోనే నీ దుఃఖానికి, విచారానికి, సమస్యకు విరుగుడు మందు ఉంది. వెళ్ళడం అంటే వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. సమస్తాన్ని ఆయన పాదాల దగ్గర వదిలిపెట్టి, ప్రభువా నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం ఉంది కాబట్టి నా భారాన్ని నీ దగ్గర వదిలిపెడుతున్నాను, నీ సంతోషాన్ని నేను తీసుకుని వెళ్ళిపోతున్నాను అని చెప్పాలి. నీ మనసులో ఏముంది? దుఃఖము, విచారము, వేదన ఉంది. ఆయన సన్నిధిలో ఉన్న సంతోషాన్ని నీ మనసులో పెట్టుకోవాలి, తిరిగి ఇంటికి వెళ్ళిపోవాలి. భర్తమై శీఘ్రమే జరిగిపోయింది. వెంటనే కళ్ళు వచ్చినాయి. ఆయన్ను స్తుతిస్తూ ఆయన వెంబట వెళ్ళిపోయాడు. మార్కు సువార్త 10వ అధ్యాయం 52వ వచనంలో ఉంటుంది. గొప్ప విశేషం అండి. అతడు చూపును పొందుకొనట యేసయ్యను వెంబడిస్తూ స్తుతిస్తూ వెళ్ళిపోయాడు. యేసయ్య ఈరోజు మనకిస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? ఇర్మియా ప్రవచన గ్రంథము 31వ అధ్యాయం 12వ వచనంలో ఉంటుంది. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను. దుఃఖమునకు బదులుగా సంతోషమిచ్చి దేవుడు ఈరోజు మిమ్మల్ని ఆదరిస్తాను అంటున్నాడు. దేవుడు మిమ్మల్ని బలపరుస్తాను అంటున్నాడు. దేవుడు మీకు స్వస్థతనిస్తాను అంటున్నాడు. దేవుడు మీకు సమాధానాన్ని ఇస్తాను అంటున్నాడు. ప్రభువే నీతో వచ్చి సంతోషముతో ఉల్లాస వస్త్రమును ధరింపజేసి నిన్ను బలపరుస్తాను అంటున్నాడు. మనం చేయాల్సిన మాట, వెల్లుము అనే మందును కనుగొని ఆ మాటను పట్టుకుని దుఃఖాన్ని ఆయన పాదాల దగ్గర వదిలిపెట్టి, సమస్యను ఆయన పాదాల దగ్గర వదిలిపెట్టి సంతోషాన్ని ధరించుకొని మనం వెళితే నువ్వు అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు, మహిమా కార్యాలు నీ జీవితంలో చూడగలుగుతావు. నేను సంతోషాన్ని ధరించుకోవాలని ఆశపడుతున్నాను, నా కొరకు ప్రార్థన చేయండి బ్రదర్ అన్నవారు మీ కుడి హస్తాన్ని ఎత్తినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈరోజు సూటిగా స్పష్టంగా మాతో మాట్లాడారు. నా విచారానికి, నా దుఃఖానికి, నా మనోవేదనకి, నా మనోవ్యాకులానికి కారణం దాని తీవ్రతను నా మనసులో పెంచడం వల్లనే. దానికి విరుగుడు మందు నీ సన్నిధిలో దొరుకుతుంది. నువ్వు నాతో మాట్లాడి వెళ్ళుము అన్న మాటలోనే ఓ గొప్ప ఔషధం ఉంది. పరిశుద్ధుడా, ఆ మాటను నమ్మి వెళ్ళిన భక్తులు వారి జీవితంలో బాగుపడ్డారు, స్వస్థత పొందుకున్నారు. వారి కుటుంబాలు స్వస్థత పొందుకున్నాయి, వారి జీవితాలు బాగుపడ్డాయి. వారి నిందలు, అవమానాలు, శత్రుభయం అంతా వారిని విడిచిపెట్టి వెళ్ళింది. ప్రభువా, మనోవ్యాకులం మొదటిగా మనసులో పుట్టింది. దాని యొక్క విరుగుడు మందు నీ మాటలో ఉంది. మేము నీ సన్నిధిలో వదిలిపెట్టి వెళ్ళినప్పుడు మాకు సంతోషం కలుగుతుంది. నువ్వు ఈరోజు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి స్తోత్రం. దుఃఖాన్ని నీ సన్నిధిలో వదిలిపెట్టినప్పుడు నువ్వు ఆదరిస్తావు. దుఃఖాన్ని మళ్ళీ మేము మోసుకెళ్ళిపోతే అది ఆ తీవ్రత వలన మేము వ్యాకులం చెందుతాము. ఈరోజు మా బిడ్డలందరూ నాయన వారి యొక్క దుఃఖాన్ని, విచారాన్ని, వ్యాకులతను నీ సన్నిధిలో వదిలిపెట్టినారు. యేసు నామమున సంతోషాన్ని వారికి ధరింపచేసి ఆదరించమని అడుగుతున్నాము. గ్రూప్స్ కొరకు, ఆర్ఆర్బి కొరకు, కోర్టు ఎగ్జామ్స్ కొరకు, ఇలా ప్రభా వివిధ రకాల వ్యవస్థల్లో, గవర్నమెంట్ వ్యవస్థల ఉద్యోగాల కొరకు నాయన ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను కూడా మీరు కరుణించి కటాక్షించండి. మా బిడ్డలందరూ ప్రభా అన్ని రకాల గవర్నమెంట్ వ్యవస్థలో స్థిరపడాలి, నీ వాక్యాన్ని విస్తరింపచేయాలి, సువార్త కొరకు పనిచేయాలి. కృపతో మా బిడ్డలందరినీ బలపరచండి.
చదువుకుంటున్న బిడ్డలున్నారు ప్రభా. ఆ బిడ్డలని విద్యావంతులుగా, జ్ఞానవంతులుగా వర్ధిల్లింపచేయండి. గర్భఫలం లేకుండా వేదన పడుతున్నారు, శోధన పడుతున్నారు, దుఃఖాక్రాంతంలో నిండి ఉన్న బిడ్డలు దయచేసి మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భఫలాన్ని ఇవ్వండి అయా. గర్భద్వారాలు తెరవమని అడుగుతున్నాను అయా. వివాహం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు. పరిశుద్ధమైన వివాహాలు యేసు నామమున నాయన ఈ నెలలో నువ్వు జరిగించుదువుగాక అయా. ఈ సంవత్సరంలో మా బిడ్డలందరూ నాయన నువ్వు చేసే అద్భుతమైన కార్యాలు చూచుదురుగాక. అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యక్తిగత సమస్యలు, కోర్టు సమస్యలతో సతమతం అవుతూ ఉన్నారు నాయన. కుటుంబాలు విచ్ఛిన్నమైపోయి బజారు పాలవుతున్న బిడ్డలు ఉన్నారు అయ్యా. దయచేసి నాయన వీరి దుఃఖ దినములన్నింటినీ సమాప్తం చేయండి. శత్రు భయముతో ప్రభా అయా భయాక్రాంతులై దుఃఖాక్రాంతులై ఉన్న బిడ్డలకు విడుదల ప్రకటించమని అడుగుతున్నాము. పరిశుద్ధుడైన తండ్రి అయా, అనారోగ్య సమస్యలతో నాయన సతమతం అవుతున్నారు, హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు, ఎవరికి చెప్పుకోలేని రోగాలతో నాయన, మందు లేని వ్యాధులతో బాధపడుతున్నారయ్యా. ఆయన నీ మాటలో ఎంత స్వస్థత ఉంది. నువ్వు వెళ్ళు, నువ్వు విశ్వసించినట్లే నీకు జరుగుతుంది, నీ కుటుంబానికి జరుగుతుంది, నీ కుమారులకు నీ కుమార్తెలకు జరుగుతుందన్న మాట ఎంత గొప్ప మాట. ఆ మాటను విశ్వసించి మా వ్యాధులు, బాధలు, కష్టాలు మా బిడ్డలు నీ సన్నిధిలో వదిలిపెట్టి వెళ్తుండగా యేసు నామమున ఆరోగ్యాన్ని పొందుకొందురుగాక, విడుదల పొందుకొందురుగాక. సంతోషంతో నాయన మా బిడ్డలను నువ్వు ఆదరించుదువుగాక. పరిశుద్ధమైన తండ్రి, రక్షణలో ఉన్న బిడ్డలు ఫలించాలి, వృద్ధి చెందాలి. రక్షణ లేని వారు నాయన రక్షణలోకి వచ్చినట్లుగా నీ కృప మా బిడ్డలందరికీ దయచేయమని అడుగుతున్నాము. నీ కృపా హస్తాలకు మమ్మల్ని మేము సమర్పించుకుంటున్నాము. ఈరోజు మేము చేయబోయే ప్రతి పనిలో, పరిచర్యలో, ప్రార్థనలో, ప్రయాణాల్లో, ప్రయత్నాలన్నింటిలో మాకు తోడుగా ఉండండి. మాకు జై జీవితాన్ని ఇవ్వండి. మా బిడ్డలు చాలామంది ప్రభువా నీ సేవ చేస్తున్నారు. నీ సేవలో మా బిడ్డలందరూ ఫలించి వృద్ధి చెందుదురుగాక. నీ కృపా హస్తాలకు మమ్మల్ని మేము సమర్పించుకుంటున్నాము. ఈ దినమంతా నా ప్రభా నీ కృప రెక్కల నీడలు మమ్మల్ని కాచి కాపాడండి. ఏ భయము, దుఃఖము మమ్మల్ని ఆవరించకుండా నీ సంతోష వస్త్రమును మాకు ధరింపజేసి మమ్మల్ని ఆదరించండి. ఆత్మీయంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా మమ్మల్ని బలపరచండి. అన్యోన్యముగా నీతో అంటుకట్టబడి కేరూబులు కరుణాపీఠాన్ని అంటిపెట్టుకుని నిత్యము స్తుతిస్తున్నట్లుగా మేము నిన్ను స్తుతించి ఆరాధించినట్లుగా కృపతో మమ్మల్ని బలపరచమని, కూడి వచ్చిన మా బిడ్డలందరినీ, చేతులెత్తిన మా బిడ్డలందరి యొక్క మనోవిచారాలు, దుఃఖాలన్నిటికీ ముగింపు పలికి సంతోషముతో వారిని ఆదరించి బలపరచమని, మా బిడ్డలందరినీ దీవించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము కుడి వచ్చిన మీకును మీ కుటుంబాలకును, ఈ ప్రార్థనలో ఏకీభవించిన మనందరికీ, సకల పరిశుద్ధులకు, సార్వత్రిక సంగమునకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.